వేరే భాగంలో కూడా చేరుకోవచ్చు. ఈవెన్ కొంతమంది ఏం నమ్ముతారంటే దీని మాధ్యం ద్వారా స్వర్గం యొక్క తలుపు కూడా తెరవచ్చు. ఈ కారణం వల్లే దేశ విదేశాల్లోని రీసెర్చర్లు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇలాగే ఒక రీసెర్చర్ ప్రవీణ్ మోహన్ 2019లో అనురాధపుర చేరుకున్నారు. మీరు ఇది విని ఆశ్చర్యపోవచ్చు. అతను తన ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసినప్పుడు ప్రపంచం ఆశ్చర్యంలో ఉండిపోయింది. ఎందుకంటే అది చాలా ఆశ్చర్యం కలిగించేది. అతను చెప్పేదాని ప్రకారం సక్వాల చక్రాయ నుండి ఒక విచిత్రమైన ఎనర్జీ బయటకి వస్తుంది. అలాగే దీనికి దగ్గరలో ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తిపైన ఈ ఎనర్జీ డామినేట్ అయ్యే అవకాశం ఉంది. ఈ కారణంగానే సక్వాల చక్రాయని ఇనుప ఫెన్స్ తో 4 వైపులా చుట్టుముట్టబడడం జరిగింది. కానీ నిజంగానే ఈ సక్వాల చక్రాయలో అక్కడున్న మనుషుల మీద డామినేట్ అవ్వగలిగే అలాంటి ఎనర్జీ ఏమైనా ఉందా? దీన్ని కనిపెట్టడం కోసం మోహన్ ఎంఎఫ్ డిటెక్టర్స్ ని యూజ్ చేశాడు. అతను డిటెక్టర్ ని సక్వాల చక్రాయ దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు డిటెక్టర్ యొక్క రీడింగ్ సడన్ గా పెరిగిపోయింది. దీనికి అర్థం అక్కడ నిజంగానే హై లెవెల్ ఎనర్జీ విడుదలవుతుంది. అయినప్పటికీ అతను ఈ ప్రయోగాన్ని రిపీట్ చేసినప్పుడు ఈసారి డిటెక్టర్ మీద ఎటువంటి రీడింగ్ రాలేదు. అంటే డిటెక్టర్ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉన్నది అలానే ఉంది. దీనికి అర్థం సక్వాల చక్రాయ ఎనర్జీ అన్ని వేళలా విడుదలవ్వదు. ఏదైనా ప్రత్యేకమైన సమయంలో మాత్రమే విడుదలవుతుంది. కానీ ఆ ప్రత్యేకమైన సమయం ఏంటి అనేది ఇప్పటికీ రహస్యంగానే ఉంది. ఇప్పుడు తలెత్తే ప్రశ్న ఏంటి అంటే నిజంగానే అనురాధపురలో తయారైన దాని ద్వారా యూనివర్స్ యొక్క ఏ భాగానికి అయినా చేరుకోగలిగేలా చేసే